ఆర్బిఎన్ మీడియాకి స్వాగతం. నేను అమలాస్. మనం ఇంతకు ముందు ఈ యొక్క సూర్యచంద్రం అనే వ్యక్తి గురించి, ఇతను ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గం జంగారెడ్డిగూడెం మండలం పంగిడిగూడెం గ్రామానికి చెందిన వ్యక్తి. అతను రాజమండ్రిలో ఈ యొక్క బ్రెయిన్కి సంబంధించినటువంటి వ్యాధితో బాధపడుతున్నారు, అంటే బ్రెయిన్ స్ట్రోక్. అతనికి మీ అందరూ కూడా తోచినంత సహాయం చేయమని చెప్పి మనం ఒక వీడియో చేయడం జరిగింది. చాలా మంది కూడా మరి ఈ యొక్క వీడియోకి, అట్లాగే తెలిసిన వాళ్ళందరూ కూడా వాళ్ళ బంధుమిత్రుల ద్వారా తలకు 500, 200, 300, అట్లాగే 1000, 2000, 10,000, 20,000 దాకా చాలా మంది సహాయం చేసినట్లుగా వారి యొక్క కుటుంబ సభ్యులు చెప్తా ఉన్నారు. చాలా సంతోషకరం. అయితే అంతా కలిపి సుమారు 1,00,000 లోపు మాత్రమే గ్యాదర్ అయినట్లుగా తెలిసింది. అయితే అతని గురించి, అతని కోసం మనం ఎందుకు చేయాలి, చాలా మందిలో మదిలో మెదిలేటువంటి ప్రశ్న ఏంటంటే, ఒక వ్యక్తి ఎవరో, చాలా మంది రోజుకి చాలా మంది కూడా ఇబ్బందుల్లో ఉంటారు, అందరికీ మనం చేయలేం కదా అనుకుంటాం. కానీ ఇక్కడ మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క సూర్యచంద్రం అనే వ్యక్తి కరోనా సమయంలో, మీ అందరికీ బాగా గుర్తుంది, కరోనా సమయం అంటేనే కనీసం మనం గేటు నుంచి బయటికి రాలేనటువంటి పరిస్థితుల్లో తను చేసినటువంటి సహాయం ఏంటంటే, ఎగ్జాక్ట్లీ 40 డేస్ అంటే 40 రోజులు 100 పార్సెల్ చొప్పున 100 కుటుంబాలకు అందించినటువంటి వ్యక్తి ఈ యొక్క సూర్యచంద్రం అని చెప్పి మనకి సమాచారం అందింది. కాబట్టి ఇటువంటి వ్యక్తి ఈ రోజు హాస్పిటల్లో ప్రాణాలతో కొట్టమెట్టాడుతుంటే, అతని యొక్క వైద్యానికి సంబంధించిన ఖర్చులు కూడా భరించలేని పరిస్థితిలో కుటుంబ సభ్యులు ఉన్నారని చెప్పి వాళ్ళు తెలియజేశారు. చూద్దాం ఒకసారి. ఈ విధంగా వృద్ధులకి, ఎందుకంటే కరోనా టైంలో చాలా మంది ఆకలితో అలమటించారు. కరోనా సమయంలో చాలా మంది బయటికి రాలేక వారి యొక్క పోషణకు సంబంధించిన అనేక రకాల ఇబ్బందులు పడుతున్న సమయంలో తన వంతు సహాయంగా డైలీ 100 పార్సిల్స్ సుమారు 40 రోజులు చేశారని చెప్పి వారి యొక్క స్నేహితులు తెలియజేశారు. అవి ఆధారాలతో సహా వాళ్ళు మన ముందుంచడం జరిగింది. అలాగే బ్లడ్ క్యాంప్ సమయంలో తను బ్లడ్ కూడా డొనేట్ చేసినటువంటి ఫోటో ఇది. ఈయనెవరో తెలుసు కదా, మాజీ ఎంపీ కోటగిరి శ్రీధర్ గారు. ఆయన వచ్చి అభినందించడం కూడా జరిగింది. అంటే ప్రతి సేవా కార్యక్రమంలో కూడా తన బాగున్నప్పుడు తన స్వార్థం చూసుకోకుండా తన పనిచేసినటువంటి వ్యక్తి ఈ యొక్క సూర్యచంద్రం గారు. చూడండి, ఇటువంటి ఎవరైతే కూలీలు ఉంటారో, ఎవరైతే నిస్సహాయ స్థితిలో ఉంటారో అటువంటి వాళ్ళందరూ కూడా తన బ్యాగ్ ద్వారా, అంటే బైక్ మీద తీసుకెళ్లి అందించినటువంటి దృశ్యాలు మనం చూస్తా ఉన్నాం. ఇది పరిస్థితి. అంటే ఇప్పుడు చెప్పండి, ఎందుకంటే మనం ఒక వీడియో చేస్తా ఉన్నాం, లేదా ఒక వ్యక్తిని ఆదరించమని అడుగుతా ఉన్నామంటే, మరి మనం కూడా ఎందుకని ఆదరించాలి అనే ప్రశ్నకి బదులిది. ఎందుకంటే ఇతను ఆల్రెడీ ఎంతో మందికి సహాయం చేసి, తన గుణం కూడా సహాయం చేసేటువంటి గుణం అతని యొక్క లక్షణం. కాబట్టి అతని యొక్క లక్షణానికి మెచ్చుకునైనా సరే ఇప్పటికి కూడా వారి కుటుంబం అంతా కూడా ఆపదలో ఉన్నట్లు తెలుస్తుంది. మరి వారి కుటుంబాన్ని ఆదుకోవాలి అంటే మనం చేయాల్సిన ఏకైక పని ఏంటంటే, తలకు కనీసం మొన్న మనం చెప్పుకున్నట్లుగా 100, 10, 20, 30, 50, 100 ఎంత ఉన్నా, ఎందుకంటే అతని యొక్క అత్యవసరమైన మెడిసిన్ అందించడంలో ఒక టాబ్లెట్ అయినా సరే మన వంతు ఇమ్మని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యులు మరీ అడుగుతా ఉన్నారు. చాలా మంది పెద్దలు ఈ యొక్క వీడియో చూస్తూ ఉన్నారు. ఎందుకంటే నేను చేసే వీడియోలన్నీ కూడా పొలిటీషియన్స్, అట్లాగే డిపార్ట్మెంట్ వాళ్ళు, అలాగే చాలా మంది యువకులు, అట్లాగే అవేర్నెస్ సోషల్ సర్వీస్ ద్వారా చేస్తున్న చాలా వ్యక్తులు చూస్తూ ఉంటారు. దయచేసి నేను కూడా మనస్ఫూర్తిగా మీ అందరినీ అడుగుతా ఉన్నా. ఎందుకంటే ఒక నిండు ప్రాణం, అతనికి 2 చిన్న కుమార్తెలు, సుమారు 2, 3, 4 సంవత్సరాల లోపే, అయితే 5 సంవత్సరాల లోపు 2 కుమార్తెలు ఉన్నారు. మరి వాళ్ళు అనాథలు అవ్వకూడదు అంటే సమాజం నుంచి మనం కూడా ఎంతో కొంత సహాయం చేయమని చెప్పి వారి కుటుంబం అర్జిస్తుంది. అట్లాగే నేను కూడా ఈ యొక్క మీడియా ద్వారా మీ అందరినీ అర్జిస్తా ఉన్నాను. అలాగే అతని యొక్క, ఎందుకంటే మనం చేసే ప్రతి పని కూడా
పర్ఫెక్ట్ గా ఉండాలన్న ఉద్దేశంతో తన యొక్క అకౌంట్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ SBI బ్యాంక్ అకౌంట్ 308171112807. ఇది దయచేసి దొడ్డిగర్ల సూర్యచంద్రరావు అని ఉంటుంది. కాబట్టి దయచేసి మీ అందరి సహాయం చేయమని చెప్పి వాళ్ళు ప్రార్థిస్తా ఉన్నారు. దయచేసి ఈ యొక్క సహాయం ఖచ్చితంగా చేయమని, ఎందుకంటే అతను కూడా సోషల్ అవేర్నెస్, సోషల్ యాక్టివిటీస్ లో పార్టిసిపేట్ చేసినటువంటి వ్యక్తి కాబట్టి మీ అందరు సహాయం చేస్తారని ఆశిస్తాం. మిత్రులారా, అతని పరిస్థితి మనం ఇంతకు ముందు కూడా నేను మీకు చూపించాను. అతను ఏ పొజిషన్ లో ఉండి ఈ సహాయం వారి కుటుంబ సభ్యుల ద్వారా అడుగుతూ ఉన్నారనే దృశ్యం కూడా మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పెద్ద మనసు చేసుకుని ఎంతో కొంత మీ యొక్క సహాయం అందించమని చెప్పి ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాం.